స్టార్టింగ్ లో రారు, నిలబడితే తర్వాత అంతేకాని సార్ ఎవరు రావట్లేదు ఆగిపోమాకండి. ఆగిపోతే నేనేం చేయలేవు. నా టీంలో చాలా మంది ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తాను నేను? నాతో వచ్చే వాళ్ళు నడిపించుకొని ముందుకు తీసుకెళ్తాను. మీరు మాతో వస్తే నడిపించుకొని తీసుకెళ్తాం. అందరూ రావాలి, నిలబడండి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాం. డబ్బు ఎన్ని రోజులు ఇబ్బందులు పడతాం. 10,000కు 5,000కు బాధపడుతున్నా లేదా? ఇప్పుడు నేనేమన్నా అంత బాధ లేదు సార్. నాకు డబ్బులు అకౌంట్ లో బ్లాక్ అయిపోతుంది, తీసుకోవడానికి టైం లేదు నాకు ఏటీఎం కాడికి. పోయిన నెల 8,500 వచ్చింది, 8,25. ఈ నెల మళ్ళీ 6,65 వచ్చింది. ఏం చేయాలి? టైం లేదు తీసుకోవడానికి, అక్కడే ఉండేదంటే. ఇప్పుడే ఎట్లుందంటే ఇంకొక 1 year 2 year పోతే ఎట్లుంటుంది ఊహించలేము. అది వెస్టీజ్ ఫ్యూచర్ లైఫ్. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా వెస్టీజీకి కృతజ్ఞతతో ఉండండి. వెస్టీజ్ నేనైతే వెస్టీజ్ తర్వాత నాకు ఎవరైనా భార్య పిల్లలు కూడా నాకు సెకండ్, ఫస్ట్ వెస్టీజ్ వద్దు. అలా ప్రేమించబట్టి 4 సంవత్సరాల్లోనే ఈరోజు ఒక గొప్ప ఇన్కమ్ హోల్డర్గా. సో నేను ఒక్కనే పోలేదు. నేను ఈరోజు డెవలప్ అయ్యానంటే మా టీంలో ఉన్న వాళ్ళందరికీ స్ఫూర్తే కదా సార్. నా చెప్పులు చూపించుకుంటారా లేదా? నా చెప్పులు చూపించుకొని ఎంతో మంది బాగుపడుతున్నారు. ఈరోజు డబ్బు వస్తుంది, హ్యాపీ. నాకు ఇంకా కష్టపడదాం అనిపిస్తాం. సో మన సక్సెస్ కొంతమందికి స్ఫూర్తినిస్తుంది. నేనైతే బయట ఏదైనా ఇసుక దందానం చేసి ఒక బ్లాక్ డబ్బు సంపాదిస్తుంది 2 లక్షలు 3 లక్షలు, ఎవరికైనా స్ఫూర్తి అవుతారు అక్కడ. ఈ రంగంలో సక్సెస్ అయ్యి స్ఫూర్తినిచ్చారు. మీరు 1,00,000 తీసుకోండి, మీరు కొన్ని వేల మందికి స్ఫూర్తిగా నిలబడతారు. ఓకేనా? మన జీవితం కొంతమందికి స్ఫూర్తి అయ్యే అవకాశం ఏది అంటే ద్వారా ఉంది. కాబట్టి అందరూ వెస్టీజ్ ని ప్రేమిద్దాం, గౌరవిద్దాం, వెస్టీజ్ ని అభిమానిద్దాం. మ్యాన్ పవర్ ద్వారా డబ్బు సంపాదిద్దాం. మీకు టీం తయారు చేద్దాం. మీరు ఒక్కలే టీం తయారు చేయాలంటే అవుతా సార్? మీకు కాదు. మీరు మేము కలిస్తే టీం తయారు. చిన్న లోపాలు మీలో ఉంటే కొంచెం తొలగిస్తాం. అందరం కలిసి వర్క్ చేసుకుంటాం, ముందుకెళ్తాం. సో 1 year మాతో జర్నీ చేసిన వాళ్ళందరూ ఈ రోజు రిచ్ అయిపోయారు. 1 yearకే. ఇంకొక 2-3 సంవత్సరాలు నా తోటి ఉంటే ఈజీ కోటీశ్వరుడు అయిపోతుంది. ఎందుకంటే ముందు నేను అయినా కోటీశ్వరుడు. జూన్ వరకే నా ఇన్కమ్ టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 2017 లాస్ట్ జూన్ వరకే కోటీశ్వరుడు చెప్తాను. జూన్ నుంచి వచ్చిన ఇన్కమ్ అంతా. సో ఇది వెస్టీజ్. వెస్టీజ్ లో మనకు డబ్బు ఎలా వస్తుందని చెప్పి క్లోజ్ చేస్తాం. ఒక 5 minutes టైం ఎంత అయిందా సార్? 8 కనిపెట్టలేదు కదా? వెస్టీజ్ మాకు దూరింది వెస్టీజ్. సో లాస్ట్ అండ్ ఫైనల్ 2-3 minutes 7 నిమిషాలు కంప్లీట్ చేద్దాం. ఇన్కమ్ ప్లాన్, డబ్బు ఎలా వస్తుంది. ఓకే సార్? కొంతవరకు క్లియర్ అయిందా కొత్త వాళ్ళందరికీ? ఓకేనా? ఇలాంటి 4-5 మీటింగ్లకు వస్తే మీరే వచ్చి మాట్లాడే స్థాయికి వచ్చారు. సో జర్నీ చేయండి మాకు. ఓకే? డబ్బు ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 100 రూపాయలు పెట్టి మనం బయట మార్కెట్లో ఒక థమ్స్ అప్ బాటిల్ తాగాం, 2 లీటర్ బాటిల్ 100, అది 20 లేదా 30కే తయారవుతుంది కంపెనీ దగ్గర. మన దగ్గరకు వచ్చేసరికి 100. ఏదైనా ఒక స్ప్రే బాటిల్ కానీ ఏదైనా తీసుకోండి, మీరు 100 రూపాయలు ఎంఆర్పి ఉంటే 20-30కే తయారవుతుంది. 70% యాడ్స్ పోతున్నాయి. 100 కోట్ల రూపాయలు యాడ్స్ టీవీ వాళ్ళకి, పేపర్ వాళ్ళు, హోల్సేల్ డీలర్, స్టాకిస్టులు, C&F ఏజెంట్స్ అండ్ రిటైలర్స్, వీళ్ళందరికీ డబ్బు పోతుంది. ఎంత పర్సెంటేజ్? 60 to 70% పోతుంది. అంటే ఒక 100 కోట్లు బిజినెస్ చేస్తే 60 నుంచి 70 కోట్లు పోతుంది. ఎవరికి? వీళ్ళందరూ డబ్బు ఉన్న వాళ్ళే. యాడ్స్ ఇచ్చేది ఎవరు సార్? మహేష్ బాబు. థమ్స్ అప్ యాడ్ 9 కోట్లు అంట మహేష్ బాబు. 9 కోట్లు తీసుకుని తాగుతాడా? తాగేది మనము. 9 కోట్లు తీసుకునేది ఎవరు? ఇది అన్యాయం కదా? ఇది అన్యాయం. వాడుకుండే వాళ్ళకే పైసలు ఇవ్వాలని మన కంపెనీ స్టార్ట్ అయింది. సేమ్ మనం 100 రూపాయలు అమ్ముతున్నాం, మంది 20 లేదా 30కే తయారవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర. ఇక్కడ పోతున్నటువంటి 60 to 70% యాక్టర్స్ పోయే డబ్బు, టీవీలకు పోయేది, పేపర్ హోల్సేల్ వీళ్ళకి పోయే డబ్బులు మనకు వీళ్ళందరినీ కట్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకే మెంబర్షిప్ ఫ్రీగా ఇచ్చి, వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చి, క్వాలిటీ ప్రొడక్ట్లు తయారు చేసి. సో మన కంపెనీ 2004లో స్టార్ట్ అయినప్పుడు 2 ప్రోడక్ట్లు, ఇప్పుడు 2022లో 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి. 100% గ్యారంటీతో. చెత్త అంతా తీసుకొచ్చే వాళ్ళ జనాలు కంటగడుతున్నాడా? అంటగట్టలేదుగా. మన స్టోర్ లో ఉన్న వెస్టీజ్ బ్రాండ్ ప్రొడక్ట్ 400+ ప్రొడక్ట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ రోజు 2.5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్లు మనకి. 2.5 కోట్ల మంది ఉన్నప్పుడు 6 members తో స్టార్ట్ అయ్యి ఒక 5-6 వేల ప్రొడక్ట్లు పెట్టుకోవచ్చు కదా సార్? అమ్ముకోవాలి, పైసలు కావాలంటే చెప్పాలి. మీరు పెట్టుకోవచ్చా లేదా? అసలు పెట్టిందా? అంటే విలువలు ఇస్తా ఉన్నాయా లేవా? క్వాలిటీ ప్రొడక్ట్లే తయారు చేస్తాం. క్వాలిటీ ప్రొడక్ట్లు పేద ప్రజలకి ఫ్రీగా ఐడి ఇచ్చి, డిస్కౌంట్ ఇచ్చి, అకౌంట్ అమౌంట్ వేసి, ట్రైనింగ్లు పెట్టి మిమ్మల్ని మార్చి శక్తివంతులుగా తయారు చేసి మీకు డబ్బిస్తాం. మనకు డబ్బిస్తాం.
ఎంత గ్రేట్ చెప్పండి ఒకసారి ఆర్గనైజేషన్. గౌతమ్ బాబు. సో ఇలాంటి గొప్ప మహానుభావుడికి వచ్చిన ఆలోచన ద్వారా మాలాంటి పేదలు ఈరోజు వెలుగుతా ఉన్నాం. లేకపోతే వెలుగుందా మాకి? లేదు. ఎంతో మందికి వెలుగుని ఇవ్వడానికి ఈ వెస్టీజ్ కంపెనీ ఉద్భవించింది భారతదేశంలో. ఇదేదో మన డబ్బులు మూట కట్టుకొని 12,000 15,000 అంట కట్టిపోయేదానికి రాలేదు. 2.5 కోట్ల మంది మనిషికి 1000 రూపాయలు కట్టించుకున్న జాయినింగ్ ఫీజు అని పెట్టి ఈరోజు 100 కోట్లు వస్తాయి. ఎండీకి వస్తాయరావా? తీసుకున్నాడా? 2004లో ఫ్రీ ఇచ్చిండు, 2017లో ఫ్రీ ఇచ్చిండు. కంపెనీ బాగా డెవలప్ అయినా కూడా ఫ్రీ ఇస్తా ఉన్నాడు. సో అలాంటి విలువలు ఈ కంపెనీలో ఉన్నాయి. మీరు జర్నీ చేస్తూ ఉంటే వెస్టీజ్ కంపెనీ విలువలు మీకు అర్థం అవుతాయి. ఏంటి అనేది కంపెనీ స్థాయి, కంపెనీ విలువలు, కంపెనీ విజన్, అసలు ఎందుకోసం వెస్టీజ్ వచ్చింది, ఇవన్నీ మీకు అర్థమైన తర్వాత 100% వెస్టీజ్ అందరూ ప్రేమించాల్సింది. మా టీంలో చాలా మంది లక్షన్నర తీసుకుని సాఫ్ట్వేర్ జాబులు చేసే వాళ్ళు కూడా మాతో మీటింగ్కి వచ్చి విని, అరే నా సాఫ్ట్వేర్ నేనే బతుకుతున్నా కానీ ఎవరికి బతికినట్లేదు కదా అంటారు. ఒకటే మాట. ఎంతో మందికి అవకాశం కల్పిద్దాం వెస్టీజ్ ద్వారా. నేను నా ఫ్రెండ్స్ చాలా మంది 10th ఇంటర్ డిగ్రీ చేసి ఖాళీగా ఉండరు. అలాంటి వాళ్ళందరికీ నేను లైఫ్ ఇవ్వాలని జాబులు సైతం పక్కన పెట్టి వస్తామని ఇప్పుడు వెస్టీజ్ చాలా మంది అర్థం చేసుకున్నవాళ్ళు. ఓకేనా? గొప్పది వెస్టీజ్ కంపెనీ. దయచేసి మీరు అందరూ కూడా మీటింగ్కి వస్తూ ఉంటే అర్థం అవుతుంది. ఈ డబ్బును మనకు యాడ్స్ రూపంలో ఇస్తున్నాడు. మనకు కమిషన్ స్ట్రక్చర్ పెట్టిండు, 10 ఇన్కమ్స్ పెట్టిండు. వేస్ట్ గా పోతున్నటువంటి ఇన్కమ్ ని ఒక 10 టైప్ 60 to 70% యాడ్స్ పోయే డబ్బులు. ఇది ఎలా ఇస్తున్నాడు ఏంటి అని చెప్పి క్లోజ్ చేస్తాయి. ఎంఆర్పి ఫర్ ఎగ్జాంపుల్ 120 ఉంటే ఐడి ఉన్న వాళ్ళకి 100కే వస్తుంది. 125 100 అంటే ఎంత డిస్కౌంట్ వచ్చింది సార్? 20%, 20 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. ఇది మొదటి ఇన్కమ్, ఫస్ట్ ఇన్కమ్. ఈ 100 రూపీస్ స్టోర్ లో బిల్ ఇస్తుంది మనకు. ఆ బిల్ ఉండటం వల్ల ఒక 3 పాయింట్స్ వస్తాయి, పీవీస్. ఈ పాయింట్లన్నీ మీరు సెల్ లో చూసుకోవచ్చు, యాప్ ఉంది. సో సెకండ్ ఇన్కమ్ మనకి ప్రతి నెల అకౌంట్ లో పడుతుంది 10వ తారీఖున 10వ తేదీ. పాయింట్స్ మీద 100 రూపాయలకు 3 పాయింట్లు వచ్చింది. 200 పెట్టి కొనుక్కుంటే పాయింట్లు ఎన్ని వస్తాయి? 6 పాయింట్లు. లేదు మీరు ఒక 1000 రూపాయలు పెట్టి కొన్నది ప్రోడక్ట్స్ 30 పీవీ వస్తుంది. కొన్ని అమౌంట్ బట్టి పాయింట్ల మీద సెకండ్ ఇన్కమ్. దీనికి ఒక పాయింట్ దగ్గర నుంచి 599 వరకు 5% కమిషన్. 600 నుండి 2399 వరకు 8%. 2400 నుండి 5499 వరకు 10%. ఇది కమిషన్ స్ట్రక్చర్. డిస్ట్రిబ్యూటర్ అంటారు స్టార్టింగ్ స్టేజ్. ఇక్కడ పెద్దగా ఇన్కమ్ ఉండదు, ఇన్కమ్ రాదు పెద్దగా. డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పుడు 5%, 8%, 10% ఇన్కమ్ పెద్దగా రాదు. ఎందుకంటే అప్పుడు టీమ్ తయారు చేస్తున్నావు నువ్వు. స్టార్టింగ్ లోనే ఇన్కమ్ రాదు. స్టార్టింగ్ లోనే ఇన్కమ్ నీకు ఇవ్వాలంటే ఎవరైనా 4 ముంచితే నీకు ఇస్తాడు. 12,000 కడతాడు. 3,000 వస్తువులు తీసుకుపోయి 12,000 కడతాడు. ఎవరికైనా అంట కడితే ఆ డబ్బులు తీసి నీకు పంచుతాడు. ఇక్కడ అది లేదు కదా, అంట కట్టేది లేదు కాబట్టి స్టార్టింగ్ లో ఇన్కమ్. చాలా మంది కొంచెం తెలివి ఎక్కువ ఉండేవాళ్ళు. నెల 2 నెలలు ఇక్కడ ఉండి ఇదేం రాలేదు దాంట్లో బాగా వస్తుందని 7,000 అడగట్టాడు పైసలు. 7,000 కడితే నీకు వచ్చి నీ అకౌంట్ పడ్డాయి. కంపెనీ మళ్ళీ ఏదో ఒక రోజు అప్పుడు నువ్వు కట్టించిన అందరూ వచ్చి సొక్క పట్టుకొని 2 నెలలు పెట్టుకున్నాడు.